అవినీతి రహిత సమాజం ఏర్పాటు చేయాలన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. అధికారులు, నాయకులు 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉండాలని చెప్పారు. అవినీతికి ఆస్కారం లేకుండా పనిచేయాలన్నారు. తప్పు జరిగితే మాత్రం చర్యలు ఉంటాయని హెచ్చరించారు మంత్రి ఉత్తమ్. చరిత్రలో నిలిచిపోయేలా ఉమ్మడి నల్గొండ జిల్లా అభివృద్ధి ఉండాలన్నారు. జిల్లా రెవెన్యూ వ్యవస్థ గాని పోలీస్ వ్యవస్థలో మరి కరప్షన్కి ఆస్కారం ఉండకూడదు. మనం నిరుపేదలకి సామాన్య ప్రజానీకానికి నిరంతరం 24 గంటలు అందుబాటులో ఉండి ఒక పారదర్శక నిజాయితీ పరిపాలన అందించాల్సిన అవసరం ఉందని చెప్పి అధికారులందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నా, విజ్ఞప్తి చేస్తున్నా, హెచ్చరిస్తున్నా. మరి ఈ విధంగా కాకుండా ఎఫిషియెంట్గా, కాంపిటెంట్గా, మరి పారదర్శకంగా మరి పనిచేయని అధికారులకు మాత్రం ఇబ్బంది పడుతుందని చెప్పి ఉమ్మడి నల్గొండ జిల్లాలో జిల్లా ఇన్ఛార్జిగా మంత్రి గారు, అదేవిధంగా మరి సహచర మంత్రులు వెంకటరెడ్డి గారి తరఫున చాలా స్పష్టంగానే మనవి చేస్తున్నా. సూర్యాపేట జిల్లాలో మంత్రులు పర్యటించారు. సమస్యలపై సమీక్ష నిర్వహించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ధాన్యం సేకరణ చేశామన్నారు మంత్రి ఉత్తమ్. బీఆర్ఎస్ హయాంలో యాసంగిలో 47 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం సేకరిస్తే కాంగ్రెస్ హయాంలో నిన్నటి వరకు 67 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం సేకరించామని చెప్పారు. గత ప్రభుత్వం కంటే 20 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని అత్యధికంగా సేకరించామని చెప్పారు. వరికి బదులు ఆయిల్ ఫార్మ్లను ఏర్పాటు చేసుకునేలా రైతులను ప్రోత్సహించాలన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. తెలంగాణలో 20 లక్షల ఎకరాల్లో ఆయిల్ ఫామ్ వేసుకునే సోర్స్ ఉందన్నారు. రాబోయే 3.5 సంవత్సరాలకు ప్రణాళిక రూపొందించుకోవాలన్నారు. గత ప్రభుత్వ నిర్ణయాలు స్పష్టంగా లేవన్నారు మంత్రి తుమ్మల. అస్తవ్యస్తంగా ఉన్న వ్యవస్థలను ఒక్కొక్కటిగా సరిదిద్దుకుంటూ వెళ్తున్నామని చెప్పారు. మా దగ్గర వక్కు ఉంది, జాజ్ ఉంది, జాజ్ పత్రి ఉంది, అన్ని రకాల పంటలు హార్టికల్చర్లో వస్తున్నాయి. ఈ వరిని మనం తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది. వరికి వేసేటటువంటి మందులు కూడా తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా యూరియాని తగ్గించాలి. యూరియా తగ్గకపోతే పురుగు మందులు ఎక్కువ కొడుతున్నారు. పురుగు మందులు ఎక్కువ కొడితే పంట నాణ్యత పోతుంది, ఎక్స్పోర్ట్కి పనికి రావట్లేదు. అందుకని మంత్రి గారు మాకు ఆదేశాలు ఇచ్చారు. ఎక్స్పోర్ట్కి వినియోగం కలిగేటటువంటి విత్తనాలనే మీరు ఎంకరేజ్ చేయండి. లేదు అందరూ కోరుకొని డిమాండ్ ఉన్నటువంటి విత్తనాలనే మీరు సన్నాల్లో కూడా ఎంకరేజ్ చేయండి. వ్యవసాయ శాఖ అధికారులు దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. కాంగ్రెస్ ప్రభుత్వంలో అర్హత ఉన్న పేదలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయని అన్నారు మంత్రి కోమటిరెడ్డి. సన్న బియ్యం పంపిణీ చేయడంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. మేనిఫెస్టోలో చెప్పని పథకాలను కూడా అమలు చేస్తున్నామన్నారు. పేదవాళ్ళందరూ కూడా ఏ గ్రామానికి వెళ్ళినా మేము అడగకముందే వాళ్ళే చెప్తున్నారు, మాకు బియ్యం ఇచ్చి మంచి పని చేసింది సార్ అని. మా ఎలక్షన్ మేనిఫెస్టోలో లేదు. ఇలా రాజీవ్ యువ వికాసం, ఇలా వేలాది మంది యువకులకు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కల్పించే విధంగా ఒక ఆలోచన తీసుకొచ్చాడు. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ప్రతి ఐటీఐ 65 ఐటీఐని ఈరోజు ఏ విధంగా మోడలైజ్ చేసి స్కిల్లో వాళ్ళకు నేర్పించి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, ఉద్యోగాల విషయంలో చేసే కార్యక్రమం ఇవన్నీ కూడా మేనిఫెస్టోలో పెట్టలే. మేనిఫెస్టో పెట్టినే చేస్తున్నాము. 200 రూపీస్ యూనిట్ కానీ 50 లక్షల ఇళ్లకు 200 యూనిట్ల ఉచితంగా కరెంట్ ఇవ్వడం, ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ మళ్ళీ ఈరోజు మనం మాట్లాడుకున్న 5 కార్యక్రమాలు అందరూ మాట్లాడి